ఏండి ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను మా పిల్లలకి బట్టలు తీసుకున్నానండి. ఇదైతే చూడండి మా పెద్ద పాప డ్రెస్సు పెద్ద పాప డ్రెస్ అయితే ఇలా ఉందండి. ఫస్ట్ నెక్ అయితే మిర్రర్ వర్క్ వచ్చింది. మొత్తం మిర్రర్ వర్క్తోనే ఉంది. తర్వాత ఈ ముందుగా బాగా ప్లీట్స్ లాగా ఉన్నాయి. తర్వాత అయితే కింద బార్డర్ వచ్చింది. డ్రెస్ అయితే బాగుంది కదా. ఈ డ్రెస్ అయితే మా పాప నచ్చి తీసుకుందండి. మా చిలకమ్మకి ఇదైతే బాగా నచ్చిందండి. అయితే ఈ డ్రెస్ అయితే ఫస్ట్ వేరే మనం ఎప్పుడు వెళ్ళి షాప్కి వెళ్ళామండి. అక్కడైతే డ్రెస్సెస్ ఏం బాగాలేదు. అంటే అక్కడ అసలు షాపే లేదండి. అసలు తీసేశారు. ఎక్కడికి వెళ్ళాలా అని ఆలోచిస్తుండే ఒక 2 షాప్ తిరిగిన తర్వాత మా పాపకైతే ఈ డ్రెస్ నచ్చిందండి. అందుకే తీసుకున్నాం. దీని ప్రైస్ అయితే అరౌండ్ 800 పడిందండి. వాళ్ళు 1200 చెప్పారు. నేను కొంచెం బేరం ఆడి 800కి తీసుకున్నారు. మీరు బాగా బేరం ఆడే వాళ్ళైతే ఇంకా తగ్గించవచ్చు. నాకైతే ఇంకా అంతే తగ్గిందండి. వాళ్ళు ఇంకా ఇవ్వనండి సరికి ఇంకే పోనీలే పాపకు నచ్చింది కదా అని ఇదే తీసుకునేసానండి. దీనికి ఒక ప్యాంటు ఒక చున్నీ కూడా వచ్చిందండి. డ్రెస్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. బాగుంది కదా. ఇదైతే మా చిన్న పాప డ్రెస్ అండి. ఇది కూడా పింక్లోనే తీసుకున్నాం. దానికైతే ముందు ఇలా వచ్చింది కదా. దీనికైతే సైడ్ అయితే ఇలా ఇచ్చారండి. పిల్లలిద్దరికి పండగకి బట్టలు తీసుకున్నామండి. అయితే పెద్ద పాప డ్రెస్కి అయితే మిర్రర్స్ వచ్చినాయి కదా. ఈ చిన్న పాప డ్రెస్కి అయితే ముందు అయితే ఇలా వచ్చిందండి. తర్వాత పక్కన చూడండి కొద్దిగా లంగా ఓని స్టైల్గా కొద్దిగా ఇచ్చారండి. అలా మోడల్స్ ఇప్పుడు పిల్లలకి అలా వస్తున్నాయి కదా. మన చీరలు ఇలాగే వచ్చాయి కదండి. అప్పట్లో పంచదార చీరలు అని బాగా ఫేమస్ అయిపోయాయి చీరలు అయితే. ఇప్పుడు పిల్లలకు కూడా డ్రెస్సులు కూడా అలాగే వస్తున్నాయండి. ఇది బ్యాక్ అండి. బ్యాక్ అయితే ఏం వర్క్ లేదండి. సింపుల్గా ఉందండి డ్రెస్ అయితే. ఇది కూడా అరౌండ్ 800 పడ్డదండి. రెండు కలిపి 1600 తీసుకున్నారండి. తగ్గించిన 2000 చెప్పారండి. మొత్తం చెప్తేనండి ఇది మేము బేరమాడి 2000 100 అయింది. 1600 తీసుకున్నామండి. తర్వాత అయితే స్కూల్లో అయితే స్టార్ట్ అయిపోయినాయి కదండి. మా పిల్లలకైతే 2 బాటిల్స్ తీసుకున్నామండి. ఫస్ట్గా అయితే ఒక షాప్కి వెళ్ళామండి. అక్కడ పెన్సిల్స్ ఎరేజర్స్ మొత్తం తీసుకున్నాం. అక్కడైతే 170 చెప్పారండి. మా ఆయన వద్దులే అని ఇంకో స్టీల్ షాప్కి తీసుకెళ్తే అక్కడైతే 100 రూపీస్కే ఇచ్చారండి. ఎంత మోసమో కదా. ఒక షాప్కి ఎంత తేడానో మీరు కూడా చూసి 100 రూపీస్కే తీసుకోండి. తర్వాత అయితే మా పిల్లల స్కూల్లో అండి రిబ్బన్స్ లేకపోతే ఒప్పుకోరండి. అందుకే తీసుకున్న తర్వాత స్ట్రైట్నరీ ఐటమ్స్ మొత్తం పెన్సిళ్ళు ఎరేజర్లు షార్ప్నర్లు మొత్తం అండి మా పిల్లలండి తీసేసుకున్నారండి. తర్వాత అయితే పెద్ద పాప అయితే 4th క్లాస్ కదండి. అందుకేనండి ప్యాడ్ తీసుకుంది. దానికి ఎగ్జామ్కి అట్లా ప్యాడ్ కావాలి కదండి. అందుకే బొమ్మలు ఉన్నాయని ఆ బొమ్మల ప్యాడ్ తీసుకుందని. చిన్న పాప అయితే అది కూడా ప్యాడ్ కావాలి అందండి. కానీ అది 1st క్లాసే కదా. హిందీ అలా రాస్తారు కదా. అందుకని పలక తీసుకోవి అంటే ఇంటికి వచ్చిన తర్వాత పెద్ద రాద్ధాంతరం చేసిందండి. ఎక్కడైనా చిన్నపిల్లలు కొద్దిగా గయ్యలాగా ఉంటారుగా. మీ ఇంట్లోనే అలానే. నేనైతే ఏం షాపింగ్ చేయలేదు. ఈ చెప్పలు అయితే నేను తీసుకున్నానండి. చెప్పలు నేను ఎప్పుడు ఇలాంటివే తీసుకుంటాను. ఇలా అయితే నాకు నచ్చిద్దండి. అయితే ఈ చెప్పలండి అరౌండ్ 280 రూపీస్ ఎంతో చెప్పారండి. కాకపోతే నేను బేరమాడి 240 ఏమో తీసుకున్నానండి. ఇది ఎంఆర్పి అయితే 280 ఉన్నాయండి. మేము బేరమాడి 240 అయితే తీసుకున్నామండి. సరే అండి, బాయ్ అండి. వీడియో వచ్చింది లైక్ అండ్